ఉరుసు శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయానికి నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ కోరారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉరుసు శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానానికి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్గా తోట నరసయ్య, లింగం, డైరెక్టర్లుగా సంధ్య, లావణ్య, జగన్నాథం, వేణు, అనిల్ కుమార్లను ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల, నవీన్ రాజు, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణు, కనకదుర్గ, గుడి చైర్మన్ మీసాల ప్రకాష్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇనాయత్ అత్తర్, అఖిల్, బిచ్చపతి తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర స్వామి దేవస్థానంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కొండా దంపతుల ఆశీస్సులతోటి, నవీన్ రాజన్న గారి ప్రయత్నంతో 41 డివిజన్ నుండి 42 డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నాగేంద్ర స్వామి దేవాలయం. అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి. దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు. మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్. వాళ్ళ హయాంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం, ఈ టెంపుల్ను స్థాపించడం, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది. ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా, సురేఖ మేడం ద్వారా. మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు. మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య, ఒకటి లావణ్య, ఇంకొక మెంబర్ హనీలు, వనం వేణు, వడ్లకొండ జగన్నాథం, ఈ 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి 5కి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా, భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇటు తోట నరసింహలింగం కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 1974లో మా నాన్నగారు తోట రామచంద్రం గారు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి పుట్టని మొక్కుంటే అతనికి మంచి జరిగిందని గుడిని ప్రారంభించారు. దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈ తూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీన్ని పేర్కొనవచ్చు. మరి ఇప్పుడు సురేఖ గారు 2 కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కూడా శాంక్షన్ చేసినందుకు టెంపుల్ పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. సంతోషం.